వెల్కమ్ టు అవర్ ఛానల్ 13 న్యూస్. మనకి వివరాలకు వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. ఫిట్మెంట్ పెంపుపై నిర్ణయం, పెరిగిన జీతాల లిస్టు వివరాలు అయితే తెలుసుకుందాం అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే వివరాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇక మన వివరాలకు వచ్చినట్లయితే కేంద్రంలో కొత్తగా కొలువు తీరిన మోదీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతుంది. త్వరలోనే వారి వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రతిపాదికకు సంబంధించి నేషనల్ కౌన్సిలింగ్ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా కేంద్ర కేబినెట్ సెక్రటరీ మిశ్రాకి అయితే లేఖ రాశారు. ఉద్యోగ వేతనాలు అలవెన్సెస్ సవరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. లేఖలో పేర్కొన్నారనమాట. ఈ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం కనుక అయితే ఈ లేఖపై స్పందిస్తూ నిర్ణయం తీసుకుంటే ఉద్యోగ జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కేంద్రం కనుక 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి సిఫార్సులు ఆమోదిస్తే దాదాపు 49 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా 68 లక్షల మంది పెన్షన్లకు మేలు చేకూరుతుందని అంటున్నారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడున్న పరిస్థితులు అనుగుణంగా వాటిని సవరిస్తారు. చివరిగా 2016లో 7వ వేతన సంఘం సిఫార్సులను ఆమోదించారు. తదుపరి వేతన సంఘం సిఫార్సులను 2026లో అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో కేంద్రం కనుక ఇప్పుడు 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తే దాని సిఫార్సులను ఆమోదించడానికి 1 ఏడాది నుంచి 18 నెలల సమయం పడుతుందని అంటున్నారు. అనగా 2026లో 8వ వేతనం సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇక ఉద్యోగుల జీతాల పెంపు విషయం చూసుకున్నట్లయితే వేతన సంఘం సిఫార్సు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. 8వ వేతనం సంఘం సిఫార్సులోకి ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.68 రెట్లు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస బేసిక్ శాలరీ చూసుకున్నట్లయితే 18,000 ఉన్నందున ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.68 రెట్లుగా పెరిగితే వారి బేసిక్ పే చూసుకున్నట్లయితే 8,000 నుంచి 26,000 రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారనమాట. ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 13 న్యూస్.